నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. వాయుసేన అభినందన్ భారత్ కు తిరిగి రావడంతో యావత్ దేశ ప్రజలు పులకించిపోయారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని తన కార్యాలయంలో శనివారం నన్నపనేని రాజకుమారి మాట్లాడారు. దేశ ఐక్యతను చాటుతూ పాకిస్తాన్కి తగిన రీతిలో బుద్ది చెప్పడం గర్వంగా ఉందని రాజకుమారి పేర్కొన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న జవాన్లకు అందరూ సెల్యూట్ చేయాలన్నారు. అయితే అభినందన్ ఇండియాకు చేరుకునే సమయంలో ప్రధాని మోడీ విశాఖలో ఉండడం సరైన పద్దతి కాదన్నారు. అదేవిధంగా రైల్వే జోన్ ప్రకటనలో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆమె చెప్పారు. రాత్రి పొద్దుపోయాక వింగ్ కమాండర్ ఈరోజు భారతదేశం అంతా కూడా తలుచుకుంటున్నటువంటి అభినందన్ వర్ధమాన్ అనేటువంటి ఒక వింగ్ కమాండరు విడుదల కావటం అందరికీ కూడా ఆనందాన్ని కలిగించింది. అభినందన్ ఎంతోమంది అభిమానాన్ని చూరుకున్నాడు. అంతేకాదు అభినందన్ పూర్తి పేరు అభినందన్ వర్ధమాన్. వర్ధమాన్ దేశాలన్నీ కూడా ప్రతి ఒక్క దేశము కూడా అభినందన్ గురించి ఎంతో మంచిగా ఆలోచించాయి, భారతదేశానికి సపోర్ట్గా నిలిచాయి. తర్వాత అభినందన్ విడుదల చేయాలని చెప్పి అన్ని దేశాలు కూడా కోరుకోవడం జరిగింది. ఏదైతే భారతదేశం అంతా యావత్తు కూడా పులకించిపోయిన క్షణాలు ఉన్నాయి, పరవశించిపోయిన క్షణాలు ఉన్నాయి, ఆనందంతో మరి గంతులు వేసిన క్షణాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల వాళ్ళ సరిహద్దుల్లోకి వచ్చి డప్పులు వాయిస్తూ మేళతాళాలు వాయిస్తూ కూడా భారతదేశాన్ని గురించి జేజేలు పలుకుతూ అది స్వాగతం చెప్పారు. మొహం అంతా కూడా కమిలిపోయింది, కన్నంతా కూడా ఇదంతా కూడా కన్ను చుట్టూ కూడా నల్లగా గాయాలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఎంతో గుండె నిబ్బరంతో ఎంతో ధైర్య సాహసాలతో మన భారతీయుడైనటువంటి అభినందన్ మన కళ్ళ ముందు కనిపించాడు. ఆ టైంలో భారతదేశ ప్రధాని ఎక్కడున్నాడనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేయడం కోసం విశాఖపట్నంలోకి వచ్చి ఏదో బిచ్చమేసినట్టుగా మనకి రైల్వే జోన్ ఇచ్చానన్నట్టుగా ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో అక్కడ ఆదాయం అంతా కూడా ఒరిస్సాకు వెళ్ళే విధంగా చేసి తగుదునమ్మా అంటూ ఇక్కడికి వచ్చి నేనేదో ఘనకార్యం సాధించానంటూ చెప్పుకోవటమే కాకుండా చంద్రబాబు గారిని విమర్శించడానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఆయన వచ్చినట్టుగా కనిపించింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఈరోజు చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పార్వతి వ్యవహార శైలి నచ్చకే తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన వెల్లడించారు. గ్రంథాలయ సంస్థలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా గ్రంథాలయ సంస్థలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రంథాలయ సంస్థ ద్వారా నిరుద్యోగులకిచ్చే గ్రూప్స్ కి శిక్షణ కోసం రీసోర్స్ పర్సన్లకు 3 నుంచి 5 లక్షల వరకు అక్రమంగా చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. డైరెక్టర్ పార్వతి నేతృత్వంలో ఈ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఘాటుగా విమర్శించారు. డైరెక్టర్ వ్యవహార శైలి నచ్చక జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు విజయభాస్కర్ రెడ్డి ప్రకటించారు. 14 ఏళ్ల పాటు చైర్మన్ గా పనిచేసి గ్రంథాలయాల ప్రక్షాళనకు తన వంతు కృషి చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ పదవిలోకి వచ్చి దాదాపు 14 సంవత్సరాలు దాటింది. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాను. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యవస్థలో ఇప్పుడు వచ్చినటువంటి డైరెక్టర్ గారు నిరంకుశత్వ వైఖరి నాకు పూర్తిగా నచ్చలేదు. పార్వతి గారి నిరంకుశత్వ వైఖరి నాకైతే ఏమీ నచ్చలేదు. కారణం లైబ్రరీ వ్యవస్థ అనేది ప్రజలకు ఉచితంగా, ప్రజలకు అందుబాటులో ఉండి పాఠకులకు అందుబాటులో ఉండేటటువంటి వ్యవస్థ ఉచితంగా. ఈ రోజున మా లైబ్రరీలో గంటకు 500 రూపాయల చొప్పున రిసోర్స్ పర్సన్స్కి ఇచ్చి కోచింగ్ చెప్పించడం అనేది నేను ఒప్పుకోనటువంటి విషయం. అయినప్పటికీ మా డైరెక్టర్ గారు ఆ రకంగా చేయటం, దానికి దాదాపు 3 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం, ఆ ఖర్చు మరి ఎవరి నుంచి ఇస్తారో ఏదో తెలియదు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. చాలామంది లెక్చరర్లు కానీ ప్రొఫెసర్లు కానీ నాకు ఫోన్లు చేసి మేము కూడా వచ్చి చెప్తామండి, మాకు కూడా అవకాశం కల్పించండి అని అడుగుతూ ఉన్నారు. అది నేను చేసే పని కాదయ్యా, నాకు సంబంధించింది కాదు, మా డైరెక్టర్ గారు పెట్టుకున్నటువంటి ప్రోగ్రాము అని వాళ్ళందరికీ సమాధానం చెప్పలేకపోతున్నాం. ప్రత్యేక ఎన్నికల్లో అంటే ఏ పార్టీ గౌరవించి టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేయడానికి సిద్ధపడతాం. నేను రాజీనామా చేసే విషయం సడన్గా నేను తీసుకున్నటువంటి నిర్ణయం.
నేను ప్రత్యేకించి ఈ విషయం ఎవరికి చెప్పలేదు. ఇటు ఏదైనా పార్టీల నుంచి నాకు మెసేజ్ వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాను. మా క్యాడర్ అందరిని ఆలోచించుకొని నేను తర్వాత విధానాలని పిల్లలకి ఆట బొమ్మలు అంటారు. పిల్లల లైబ్రరీ చిల్డ్రన్స్ లైబ్రరీలోనే ఒకటి కాన్సెప్ట్ పెట్టినాము. చిల్డ్రన్స్ లైబ్రరీ కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ వర్కౌట్ అవుతుందండి చెప్పమానండి. ఈ లైబ్రరీలో పిల్లలను తీసుకొస్తారు, మా సెక్రటరీ గారు స్టాఫ్ తీసుకొస్తారు. ఆ పిల్లలకి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ఈ లైబ్రరీలో ఒక్కటైనా ఉందా చెప్పమానండి. వాళ్ళకి ముందు మనము వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి తర్వాత చిల్డ్రన్స్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆడుకోవడానికో చదువుకోవడానికో బొమ్మలు చూడటానికో రావడానికి అవకాశం ఉంటుంది. విద్యానగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో సైన్స్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ నేత చందు సాంబశివరావు ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. విద్యార్థుల ఆలోచన పరిధిని పెంచేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ నేత చందు సాంబశివరావు పేర్కొన్నారు. విద్యానగర్ ఇండియన్ స్ప్రింగ్స్ పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. టీడీపీ నేత చందు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు రూపొందించిన నమూనాల గురించి చక్కగా వివరించారు. సైన్స్ పట్ల విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. టీమ్స్ లాగా ఏర్పడి వాళ్లకున్న ఐడియాస్, వాళ్ళ ఫ్రెండ్స్కున్న ఐడియాస్, వాళ్ళ టీచర్స్ సహకారంతో, వాళ్ళ పేరెంట్స్ సహకారంతో ఆ ఐడియాస్ని ప్రాక్టికల్గా డెమాన్స్ట్రేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ముందుగా ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి వాళ్ళని వాళ్ళలో సైంటిఫిక్ ఫెర్వర్ పెంచడానికి, శాస్త్రీయ ఆలోచన, శాస్త్రీయ పద్ధతుల మీద అవగాహన పెంచడానికి ఇండియన్ స్ప్రింగ్స్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని కూడా అభినందిస్తూ దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్క టీచర్కి, వాళ్ళ యాజమాన్యానికి, తిలక్ గారికి, మరి అలాగే ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలామందిలో ఒక క్వశ్చన్ ఉంటుంది, సైంటిస్ట్ అంటే ఎవరు, సైన్స్ అంటే ఏంటి, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏంటి. ఇది విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ఎన్ఆర్ఐ విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్ తెలిపారు. తన స్వంత ఆలోచనతో విద్యార్థులు వివిధ నమూనాలు రూపొందించారని వివరించారు. థర్మోకోల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బ్యాటరీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా పిల్లలు ఓన్గా కొనుక్కొని వాళ్ళు ప్రాజెక్ట్ చేసి ప్రదర్శించడం జరిగింది. 150 ప్రాజెక్టుల్లో దాదాపు 110 ప్రాజెక్టుల దాకా ఎక్సలెంట్గా వచ్చినాయండి. అవన్నీ కూడా మేము ముందే పరిశీలించిన తర్వాత మాత్రమే తల్లిదండ్రులకి మిగతా విద్యార్థులకు చూపించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమంత్రి యువనేస్తం పథకం అమలు పట్ల యువతలో మిశ్రమ స్పందన లభిస్తోంది. 2000 నిరుద్యోగ వృత్తిని ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉన్న వారికి కొంతమేర ఆర్థికంగా చేయూత అందుతుందని చెప్పారు. అయితే నిరుద్యోగ వృత్తిని ఇచ్చే కంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ యువతకు పూర్తిగా న్యాయం చేయగలరని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి యువనేస్తం అమలు పట్ల యువతీ యువకులలో సానుకూల స్పందన లభిస్తోంది. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు నిరుద్యోగ వృత్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పేద విద్యార్థులకు కొంతమేర ఆర్థికంగా అండగా ఉంటున్నట్లు చెప్పారు. కోచింగ్లు, దరఖాస్తులు చేసుకునేందుకు నిరుద్యోగ వృత్తి కొంతమేర దోహదపడుతుందని యువతీ యువకులు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అయితే అందరికీ నిరుద్యోగ వృత్తి అందేలా పథకం అమలులో కొన్ని మార్పులు చేయాలని కోరుతున్నారు. ఇది కొంతవరకు ఉపయోగమేనండి. ఎందుకంటే అప్లికేషన్లు పెట్టుకోవడానికి కానీ చిన్న బుక్స్ కొనుక్కోవడానికి కానీ ఉపయోగమే. కాకపోతే ఏపీపీఎస్ అనేది ఒక క్యాలెండర్ ప్రకారం వెళితే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. దీని మీద ఒక హోప్ పెట్టుకుంటారు, 3 years 4 years జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. ఇలా 4 yearsకి ఒకసారి ఇస్తున్నారు, లేదా 5 yearsకి ఒకసారి ఇస్తున్నారు. ఇవి వస్తాయా రావా, మళ్ళీ కోర్టు కేసులు అవుతున్నాయి, ఎంత గందరగోళంగా ఉంది. పేద ప్రజలకు ఉపయోగకరంగానే ఉంది. అది కాకుండా ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం కాకుండా కొన్ని నోటిఫికేషన్లు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగాల సంఖ్య కన్నా నోటిఫికేషన్ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక నోటిఫికేషన్లో 5 పోస్టులు 6 పోస్టులు కూడా ఏదో నోటిఫికేషన్ చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి పైన పర్లేదు సార్, నోటిఫికేషన్లు అంటున్నారు కానీ ఇవ్వాల్సిన పోస్టులు ఇవ్వకుండా చాలా తక్కువ ఇస్తున్నారు. దానివల్ల యువతకి ఉపయోగం అంటే వచ్చే 1000 రూపాయల వల్ల యువతకి ఏం ఉపయోగం ఉండదు. దట్టు నిరుద్యోగ వృత్తి 1000 రూపాయలు ఏంటంటే ప్రతి నెల కూడా బయోమెట్రిక్ వేసి తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ విలేజ్కి వెళ్ళి తీసుకోవాలన్నమాట.
ఇప్పుడు మేము చదువుల కోసం ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్తున్నాం, హైదరాబాద్, గుంటూరు. యువత అంతా ఏంటంటే వాళ్ళకి మినిమం మెయింటెనెన్స్ ఉందనుకోండి, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేదు మనము అనే ఫీలింగ్ ఉంటుంది. రెండవది వాళ్ళకి గవర్నమెంట్ జాబే కావాలనే డెసిషన్ ఉంటేనేమో ఆ గవర్నమెంట్ జాబ్ కోసం అక్కడ వాళ్ళు కన్సెషన్ ఇచ్చారనుకో, రియల్గా ఎవరైతే ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఇట్లా పెడుతున్నారు క్లాసెస్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి అనేది 1000 రూపీస్లోనే వేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే అపాన్ ద బుక్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఎగ్జామినేషన్ ఫీజెస్ కానీ మేము నియర్లీ 400 డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళని పే చేస్తున్నాము. అవి మాకు ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు కదా. అట్ ద సేమ్ టైం అండ్ వాళ్ళు ఇంకా మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కల్పిస్తే బాగుంటుంది. నిరుద్యోగ వృత్తిని రాజకీయ కోణంగా కాకుండా సామాజిక కోణంగా ఆలోచించి అమలు చేయడం అనేది చాలా మంచి విషయం. దీనివల్ల ఒక నిరుద్యోగులకి ఒక స్వయంగా ఏదైనా అప్లై చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా విషయాల్లో పాలు పంచుకోవాలన్నా కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఈ నిరుద్యోగ వృత్తి అనేది చాలా మంచి పథకం. దీనివల్ల చాలామంది విద్యార్థులు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ ప్రభుత్వం అందించే 2000 నిరుద్యోగ వృత్తి వల్ల మనం సొంతగా అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి కానీ ఏదైనా బయట ఏదైనా తినడానికి కానీ ఏదైనా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ఏపీ స్టేట్ వాళ్ళు ఇవ్వట్లేదండి, అంటే 2 సంవత్సరాలకు ఇచ్చినా బాగుంటుంది. ఒక డిఎస్సి అన్నారు, 2014 అన్నారు, అది ఇవ్వడానికే పోస్ట్పోన్ అయింది సార్. మళ్ళీ అలా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం 2 సంవత్సరాలకైనా ఇస్తే అంటే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి పనికొస్తుంది కదా సార్. 2000 ఎగ్జామ్స్కి కానివ్వండి ఇలా పనికొస్తుంది సార్. అలానే 2 సంవత్సరాలకి ఇస్తే ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి నిరుద్యోగుల సంఖ్య తగ్గిద్ది అనుకుంటున్నాం. ఈ నిరుద్యోగం తగ్గించడానికి ఏదైనా టెక్నికల్గా ఇండస్ట్రీలు తీసుకొచ్చడం, ఏదైనా ప్రైవేట్ జాబ్స్ అయినా సెక్యూర్గా ఉండేవాళ్ళు, మినిమం గ్యారంటీ ఉన్న పోస్టులు ప్రైవేట్గా అయినా సరే నెలకు 10,000 రూపాయలు వచ్చినా సరే బతికే ఇది ఉంటుంది. లేదంటే దేశానికి ఇంకా భారం పెరుగుద్ది నిరుద్యోగుల వల్ల. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి పథకం అమలు పట్ల మరికొందరు యువత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి పేరుతో 1000-2000 డబ్బులు ఇచ్చే కంటే ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంచి శిక్షణ, ఆశాజనకమైన వేతనంతో కనీసం ప్రైవేట్ ఉద్యోగాలను సైతం కల్పించగలిగితే నిరుద్యోగ వృత్తి కోసం యువత ఎదురు చూడరని తెలిపారు. 4 ఏళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు నిరుద్యోగ వృత్తిని ఇవ్వడం కేవలం ఎన్నికల స్టంటేనని ఆరోపిస్తున్నారు. ఈ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం వల్ల ఏంటంటే దానికంటే ఆ డబ్బులన్నీ ఖర్చు పెడుతున్న ఆ నిరుద్యోగ వృత్తిని ఇప్పుడు ఉద్యోగాలు వేస్తున్నారు కదా, ఆ డబ్బులేమో ఆ ఖర్చు అదంతా కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ వేసి ఆ డబ్బులు వాటికి ఖర్చు పెట్టడం చాలా మంచిది అనిపిస్తుంది. ఎంతోమంది ఎంప్లాయ్మెంట్ పొందుతారు. ఇప్పుడు 1000 ఇచ్చారు, 2000 చేయబోతున్నారు ఎలక్షన్ టైంలో. ఆ 1000, 2000, 3000 కాదు, రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న 1,42,000 ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తే చాలు. నిరుద్యోగం తగ్గిద్ది, పోయిద్ది, నిరుద్యోగం పోయి ఏపీ డెవలప్మెంట్ అయ్యిద్ది. ఈ 2,000, 3,000 అవసరాలు ఎవరికి? ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తే చాలు. నిరుద్యోగ వృత్తి 2000 ఇవ్వటం వల్ల అతని వట్టికే అది ఉపయోగపడుతుంది, కానీ అదే ఒక జాబ్ ఇవ్వడం వల్ల కుటుంబం మొత్తం ఉపయోగపడుతుంది. 2000 పెంచడం అనేది ఒక ఎలక్షన్ స్టాండ్ లాగా మేము భావిస్తున్నాం. గవర్నమెంట్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ చాలా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈరోజు అవేం ఫిలప్ చేయకుండా ఏదో ముష్టి వేసినట్టు వేస్తే ఇప్పుడు కేటగిరీకి జిల్లాకి 1-2 కన్నా ఎక్కువ రావట్లేదండి. డిప్లొమా లెక్చరర్లు అయితేనేమి, మిగతా గ్రూప్ 4. రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక హైకోర్టు జనరేటర్ గది స్లాబ్ కూలిపోయింది. ఘటనలో 4 కార్మికులు గాయపాలయ్యారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న తాత్కాలిక హైకోర్టు జనరేటర్ గది స్లాబ్ కూలిపోయింది. ఘటనలో 4 కార్మికులు గాయాల పాలయ్యారు. 6 గదుల నిర్మాణంలో 2 గదులు స్లాబ్ కూలిపోవడంతో భయంతో కార్మికులు పరుగులు తీశారు. అయితే ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనలో గాయపడిన కూలీలు 4గురును చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ప్రత్యూష సుబ్బారావు పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా నేడు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలతో ర్యాలీ నిర్వహించారు. యువత ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థి ప్రత్యూష సుబ్బారావు పేర్కొన్నారు. శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న సందర్భంగా నేడు నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ప్రథమ ఓటును వేసి విజయం చేకూర్చవలసిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. మిత్రులారా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు, పట్టభద్రులు, ఆత్మ న్యూన్యతా భావంతో ఉన్నటువంటి పట్టభద్రుల నిరుద్యోగులలో ఆత్మవిశ్వాసాన్ని నింపి తద్వారా ఈ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బలమైనటువంటి ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించడం కోసమే మేము ఈ పోటీ చేయబోతా ఉన్నాం.
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కార్మికులు ఈరోజు ఆందోళన నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యాన జరిగిన ఈ ఆందోళనలో సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. గత 25 నెలల క్రితం పెంచిన 12,000 కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను ఏరియర్స్ ను ఇప్పటికైనా అమలు చేసి న్యాయం చేయాలన్నారు. అలాగే క్యాజువల్ సెలవులు మంజూరు చేయాలన్నారు. పర్మనెంట్ కార్మికులకు పీఆర్సీ పక్కాగా అమలు చేయాలని, యూనిఫామ్ వంటి సౌకర్యాలను అందించాలని మాల్యాద్రి డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలక సంస్థ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందించారు. మరి వచ్చి దాదాపు 25 నెలలు అయితే ఆ జీతానికి సంబంధించి కూడా ఎరేజ్ ఇవ్వడానికి కూడా ముందుకు రాని ప్రభుత్వం ఓ పక్క చూస్తే మాత్రం గోళ్లకు రంగులేసి స్వచ్ఛ భారతాన్ని పోజు పెడుతున్నారు తప్ప కార్మికులకు ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించి నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవట్లేదు. అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించి సబ్బులు, చెప్పులు, కుట్టుకూలి, బట్టలు ఇవన్నీ కూడా 4 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ వెంటనే ఇవ్వాలని, అట్లాగే 15 రోజులు క్యాజువల్ లీవ్లు ఉన్నాయి, క్యాజువల్ లీవ్లు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. మజ్లిస్ పార్టీ 61వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు 2వ డివిజన్లోని మణిపురం పార్క్ వద్ద ఘనంగా జరిగింది. పార్టీ నగర అధ్యక్షులు బాజిద్ బాషా కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణలో మాదిరిగా నవ్యాంధ్రలో మజ్లిస్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఎంఐఎం నగర అధ్యక్షులు బాజిద్ బాషా ప్రకటించారు. పార్టీ నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో నవ్యాంధ్రలో ముఖ్యంగా అమరావతిలో మజ్లిస్ను విస్తరిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో నవ్యాంధ్రలో ముఖ్యంగా అమరావతిలో మజ్లిస్ను విస్తరిస్తామన్నారు. పార్టీ 61వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం తూర్పులోని మణిపురం హైస్కూల్ వద్ద జరిగాయి. పార్టీ నేతలు అబ్దుల్ సత్తార్, శంషీర్తో కలిసి డివిజన్ నేతలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా బాజిద్ బాషా మాట్లాడారు. 10 డివిజన్ల ఇన్ఛార్జీలు మరియు నగర కమిటీ పూర్తిగా సమావేశమయ్యి రానున్న ఎన్నికల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలి, రేపు అసదుద్దీన్ ఓవైసీ గారిని కలిసే ప్రోగ్రాం కూడా మనం సెట్ చేసుకోవడం జరిగింది. ఈ 2019 ఎన్నికల తర్వాత వచ్చే కార్పొరేషన్లో మాత్రం మజ్లిస్ పార్టీ పూర్తిగా కనీసం 10 కార్పొరేటర్ ఎలక్షన్స్ గెలుస్తాయని మనం ఒక కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాము. ప్రధాని మోదీ 5 ఏళ్ల ప్రగతి పాలనను ప్రజల్లో చాటుతూ ఈరోజు నగరంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మురళీధరన్ ఈ ర్యాలీని పాతగుంటూరులో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 5 ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో ఆంధ్రప్రదేశ్కు వేలాది కోట్ల రూపాయల ప్యాకేజీతో మేలు చేశారని మురళీధరన్ అన్నారు. తొలి కేబినెట్లోనే తెలంగాణలోని ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్లో కలిపి పోలవరం ప్రాజెక్టు సాకారానికి బీజం వేశారన్నారు. అలాగే రోడ్లు, ఓడరేవులు, రైల్వే లైన్ల అభివృద్దితో పాటు జాతీయ విద్య, సాంకేతిక, వైద్య సంస్థలను మంజూరు చేశారన్నారు. ఇక లక్షలాది ఇళ్లు, ముద్రా రుణాలు, అటల్ పింఛన్లు, జన్ధన్ ఖాతాలు మంజూరు చేశారన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం తప్పుడు ప్రచారం సాగించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన మోడీకి క్షమాపణ చెప్పాలని మురళీధరన్ డిమాండ్ చేశారు. పార్టీ నేతలు సత్యమూర్తి, రంగరాజు, ఆంజనేయులు తదితరులతో కలిసి పాతకుంటూరులో బైక్ ర్యాలీ ప్రారంభించారు. I don't want to go into the details of each and every issue. The latest decision of announcement of a zone, South Coast Railway Zone, based at Visakhapatnam, will be a landmark decision, and that is going to pave the way for the development of the state. Around 50,000 crores of rupees have been spent on expansion of rail. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.